أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن ينصركم الله فلا غالب لكم وإن يخذلكم فمن ذا الذي ينصركم من بعده وعلى الله فليتوكل المؤمنون. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం, సర్వలోక ప్రభువు మనందరి మీద శుభాలను, శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి దైవమైనటువంటి సృష్టి ప్రభు వల్ల మానవాళి కోసం మరి ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 160 వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. తననే నమ్ముకుని పనిచేసేవారంటే అల్లాహకు ఎంతో ఇష్టం. ఆయన మీకు సహాయం చేస్తూ ఉన్నట్లయితే ఏ శక్తి మీపై ఆధిక్యాన్ని సాధించలేదు. మరి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టినట్లయితే మీకు సహాయం చేసేవాడు ఎవడు కూడా ఉండడు. కనుక నిజమైనటువంటి విశ్వాసులు అల్లాహ్నే మరి నమ్ముకోవాలి. సోదర సోదరిములారా, మరొకసారి మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సృష్టి ప్రభు, సృష్టికర్త, దైవం, మరి అరబీ భాషలో ఈయననే అల్లాహ్ అని పిలవడం జరుగుతుంది. అరబీ భాషలో అల్లాహ్ అంటే అర్థం ఏమిటంటే సృష్టికర్త అని, ప్రార్థనకు మరి పూజలకు అర్హత గలవాడు అని అర్థం. కాబట్టి సోదరులారా, నేను అల్లాహ్ అని ఎప్పుడైతే పలుకుతూ ఉంటానో దీని అర్థం ముస్లింల దేవుడు అని అంత మాత్రం కూడా కాదు సోదరులారా. దీని అర్థం ఏమిటంటే దైవము అని అర్థం. ఈ విధంగా అయితే మనము ఒక వస్తువుకు వివిధమైనటువంటి భాషల్లో వివిధమైనటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. అదేవిధంగా దైవానికి అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తారు. సోదరులారా, మరి ఈయనను ఎలా గుర్తుపట్టడము అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దైవాన్ని గుర్తుపట్టడానికి 5 గుర్తులు ఉన్నాయి. వీటి ఆధారంగా మనము ఆ దైవాన్ని గుర్తుపట్టాలి. ఈ లక్షణాలు మనము ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నామో వారిలో ఉన్నట్లయితే ఈయన దైవము అని మనము భావించవచ్చు. ఒకవేళ లేవు అనుకోండి, మనము కేవలము కల్పించుకుని ఆరాధిస్తున్నాము అని అర్థం అన్నమాట. ఒకటి ఏమిటంటే దైవము సృష్టికర్త అయి ఉంటాడు, ఆయన సృష్టి అయి ఉండడు సోదరులారా. కాబట్టి ఈ విధంగా ఈ చెట్లు, ఈ చేమలు, ఈ పుట్టలు, ఈ ప్రకృతి ఇదంతా కూడా సృష్టి రాసులు. వీటికి అతీతంగా ఉండేవాడే సృష్టికర్త సోదరులారా. ఇక రెండవది ఏంటంటే ఆయన మరి పుట్టుకని ఇస్తాడు తప్పించి ఆయన స్వయంగా పుట్టడు. ఇక మూడవది ఆయన చావుని ఇస్తాడు కానీ ఆయన చనిపోడు. ఇక నాలుగవది ఆయన లాంటి వాడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా ఉండరు. ఇక 5వది ఆయన స్వరూపము ఎవరికి కూడా తెలియదు సోదరులారా. ఈ విధంగా ఈ 5 గుణగణాలు ఎవరిలోనైతే ఉన్నాయో ఆయన దైవం అనిపించుకుంటాడు. లేదు అంటే మనము స్వయంగా కల్పించుకున్న వాళ్ళు తప్పించి మరి వాళ్ళు ఎంత మాత్రం కూడా దైవాలు కారు. ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. మరి ఈ విధమైనటువంటి లక్షణాలు గల దైవము అనాది నుండి ఒక్కడే ఉన్నాడు. ఆయననే సంస్కృత భాషలో సర్వేశ్వరుడని పిలుస్తున్నాము. ఆయనని హిబ్రూ భాషలో యెహోవా అని పిలుస్తున్నాము. ఆయనని తెలుగులో మనము దేవుడు అని, దైవం అని పిలుస్తున్నాము. ఆయననే అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తున్నాము. కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుని దానిని అమలుపరిచే ముందు, దానిని అమలుపరిచేటప్పుడు సృష్టి ప్రభు అల్లాహ్ మీద భారాన్ని వేయండి అంటున్నాడు. ఎందుకంటే
తననే నమ్ముకుని పనిచేసేవారంటే ఆయనకు ఎంతో ఇష్టము అని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో మరి ఆయన ఒక ఒంటి మీద వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెనకాల ఒక శిష్యుడు కూర్చుని ఉన్నాడు. ఆ రోజుల్లో ఒంటెల మీద ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఎడారి ప్రాంతాలలో. శిష్యుని పిలిచారు. శిష్యుడు మరి సమాధానం చెప్పాడు, ఓ ప్రవక్త, నేను ఇక్కడే ఉన్నాను, మీరు సెలవేయండి అని. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో. అదేమిటంటే, ఎవరి పట్ల కూడా కల్మషం లేకుండా జీవితం గడుపు. ఆ విధంగా గడిపినట్లయితే మరి అది నీకు ఎంత పుణ్యాన్ని ఇస్తుంది, స్వర్గానికి చేరుస్తుంది అన్నారు. ఎవరి పట్ల కూడా కల్మషం లేకుండా ఉండు, కపటం లేకుండా, కల్మషం లేకుండా ఈ విధంగా జీవితాన్ని గడపగలిగితే ఆ విధంగా గడుపు అన్నారు. ఇంకా చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మరి ప్రతి విషయం మీద దైవం మీదనే భారం వెయ్యి. నీకు ఏ కష్టం కలిగినా ఆయనని మాత్రమే వేడుకు. మరి ఎంత చిన్నటి కష్టమైనప్పటికీ కూడా, ఆఖరికి నీ కాలి చెప్పు తెగిపోయినప్పటికీ కూడా అది దైవాన్ని మాత్రమే అడుగు అని ఆయన చెప్పి, మరి ఒక విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో. అదేమిటంటే, ఆయన ఒక మంచిని నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక మంచి చేయాలి అని అనుకున్నప్పుడు సమస్త సృష్టి అంతా కూడా, సమస్త ప్రపంచమంతా కూడా కలిసి దానిని ఆపాలని ప్రయత్నం చేసినా అది ఎంత మాత్రం కూడా ఆగదు. మరి ఆయన ఒక విషయం నీ నుండి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, నీ నుండి ఒక విషయాన్ని, లేకపోతే ఒక డబ్బును కానీ, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కానీ నీ నుండి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు సమస్త ప్రపంచమంతా కూడా కలిసి దానిని ఆపాలనుకున్నది ఆగదు. కాబట్టి ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే, ఆయన మీదనే భారాన్ని మోపు అన్నారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఆయన మీద పెట్టవలసిన విధంగా నీవు నమ్మకాన్ని పెడితే ఆయనని నువ్వు ఆయన మీద భారాన్ని వేయవలసిన విధంగా నీవు భారాన్ని వేసినట్లయితే, ఏ విధంగా అయితే మరి పిట్టలను మనము చూస్తుంటాము, వాటి పొట్టలు లొట్టబోయి ఉంటాయి పొద్దున్నే. మరి వాటికి ఏ భయం కూడా ఉండదు, ఆహారం దొక్కుతుందా మాకు, మరి లభిస్తుందా అన్న ఆలోచన అవి ఉండదు. మరి అవి వెళ్ళిపోతాయి. తిరిగి అవి గూడుకు చేరుకున్నప్పుడు అవి కడుపు నిండా మరి ఆహారాన్ని తిని వస్తుంటాయి. వాటికి ప్రసాదించింది ఎవరు సోదరులారా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రవక్త వారు అదే చెప్పారు. ఏ విధంగా అయితే ఆయన చిన్న చిన్న పిట్టలకు కూడా ఆయన ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడో, సమస్త ప్రపంచానికి కూడా, సమస్త జీవజాలానికి ఆయన ఆహారాన్ని ప్రసాదిస్తాడు. ఆయనను మనము నమ్మవలసిన విధంగా నమ్మినప్పుడు సోదరులారా, ఇక్కడ దైవం అదే చెప్తున్నాడు, మీరు నా మీద భారం వేయండి. మరి ఆ విధంగా నా మీద భారాన్ని వేసి పనిచేసేవారంటే నాకు ఎంతో ప్రేమ అని దైవం తెలియజేస్తున్నాడు. కానీ సోదరులారా, మనము చేస్తున్న పని ప్రస్తుతం మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, సృష్టి ప్రభువు మీద వేయవలసినటువంటి భారాన్ని మనము మనుషుల మీద వేస్తుంటాము, మనలాంటి బలహీనమైనటువంటి మనుషుల మీద. ఇక్కడే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేమిటండి, దైవము మరి పైనుండి క్రిందకు వచ్చేసి మనల్ని ఆదుకుంటాడా ఆయన మీద భారాన్ని వేస్తే? సోదరులారా, ఇది మనము చాలా ఎక్కువగా అపోహలకు, అపార్థానికి లోనటువంటి విషయం. దైవాన్ని ప్రార్థిస్తే ఆయన ప్రత్యక్షమే మనకి ఏదైనా వరం ఇస్తాడా సినిమాల్లో చూపించినట్లుగా? లేకపోతే మరి ఆయన మానవతారాన్ని ధరించి క్రిందకు వచ్చి, నరుడా ఎదుగో ఏమి నీ కోరిక అని చెప్పేసి మనల్ని తీరుస్తాడా? సోదరులారా, ఇవేమి కూడా సినిమాలో ఉంటాయి కానీ నిజ జీవితంలో ఇటువంటి ఏమీ కూడా ఉండవు సోదరులారా. దైవము పైనుండి క్రిందకు దిగి వచ్చాడు, మానవతారం ధరించి వచ్చాడు, ఏమి కూడా జరగదు. ఆయన సాటి మానవుల ద్వారా మరి వాళ్ళ మనస్సులో ఆ ఆలోచన కలుగజేసి మనకు సహాయాన్ని చేస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన స్నేహితులు, లేకపోతే మన బంధుమిత్రులు, ఇంకా మనకు బాగా దగ్గరైన వాళ్ళు, వాళ్ళ మనసులో ఆలోచన కలుగజేస్తాడు, పలానా వ్యక్తి ఆపదలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆదుకోని. వారి ద్వారా దైవం సహాయం చేస్తాడు తప్పించి ఆయన పైనుండి క్రిందకు దిగి వచ్చాడు, లేకపోతే మానవతారం ధరించాడు, లేకపోతే మరొకటి చేశాడు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి చేయించేది ఆయన, కానీ మనిషి ఈ రోజున చేసేవాళ్ళు అతను కళ్ళ ముందు కనబడుతున్నారు కానీ చేయించే ఆ సృష్టి ప్రభువును మాత్రం అతను ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. అరే, ఆయన వీళ్ళ మనసులో ఆలోచన పెట్టబట్టే కదా వాళ్ళు వచ్చి మనకు సహాయం చేశారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి మరి అర్జెంటుగా కొంత డబ్బు అవసరమైంది.
ఈ ఆపరేషన్ నిమిత్తమో లేకపోతే పెళ్ళి ఖర్చుల నిమిత్తమో, మరి అతని స్నేహితుడు లేకపోతే బంధుమిత్రులు వచ్చి మరి ఆ డబ్బును సర్దడం జరిగింది. ఆ బంధుమిత్రుల స్నేహితులు కళ్ళ ముందు కనబడుతున్నారు, కానీ వాళ్ళ మనసులో ఆలోచన కలగజేసినటువంటి ఆ సృష్టి ప్రభు ఎవరో అతను ఇంత మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. మరణం వచ్చేస్తుంది, కానీ తనకు సహాయం చేయించినటువంటి ఆ దైవాన్ని మాత్రము అతను ఎంత మాత్రం కూడా మరి గ్రహించడం లేదు సోదరులారా. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి బాగా దాహం వేస్తుంది, ఇంకొక వ్యక్తి వచ్చి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాడు. మరి అతనికి ఆ గ్లాసు మంచినీళ్ళే కనబడుతున్నాయి, కానీ ఆ ఇచ్చినటువంటి వ్యక్తిని మాత్రం అతను మర్చిపోతున్నాడు. ఆ గ్లాసు నీళ్లను పట్టుకుని ఆరాధన చేస్తున్నాడు, కృతజ్ఞతలు ఆ నీళ్లకు తెలుపుతున్నాడు, కానీ ఆ నీళ్లను ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని అతను మర్చిపోతున్నాడు సోదరులారా. ఇదే విధంగా ప్రస్తుత ప్రపంచంలో మనమందరం కూడా అదే తప్పు చేస్తున్నాము. అనుగ్రహాలు దైవాన్ని నుండి పొందుతున్నాము, కృతజ్ఞతలు ఏమాత్రం సంబంధం లేనటువంటి మనము కల్పించుకున్న వాళ్ళకు ఇస్తున్నాము, మనలాంటి బలహీనమైనటువంటి మానవులకు ఇస్తున్నాము. ఇంకా మన ఊహల ద్వారా అపోహల ద్వారా సృష్టించుకున్నటువంటి మరి కల్పించుకున్నటువంటి మరి స్వరూపాలకు మనము ఈ రోజున ఆరాధనలు ప్రార్థనలు మొక్కుబడులు చేస్తున్నాము. వాస్తవానికి ప్రసాదించేది ఆ సృష్టి ప్రభు, ఆ దైవం సర్వేశ్వరుడు అల్లా. ఇదే విషయాన్ని మనకు భగవద్గీత గ్రంథంలో మనకు కనబడుతుంది. మరి ప్రతి వ్యక్తి కూడా మరి తనకు కావలసినటువంటి అన్నీ కూడా పొందుతున్నాడు. మరి ఆ వాస్తవానికి వాటిని అన్నింటినీ కూడా ప్రసాదించేది నేను మాత్రమే అని చెప్పేసి అక్కడ దైవం చెప్పడం జరిగింది. కానీ మనిషి ఏం భావిస్తున్నాడంటే, తాను ఎవరినైతే ఆరాధన చేస్తున్నాడో, ఎవరికైతే ఆరాధనలు చేస్తున్నాడో వారి ద్వారా పొందుతున్నాను అని చెప్పేసి మనిషి భావిస్తున్నాడు. కానీ వాస్తవానికి ప్రసాదించేది నేను మాత్రమే అని చెప్పేసి అక్కడ సృష్టి ప్రభు దైవం అక్కడ చెప్పడం జరిగింది సోదరులారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట కనబడుతుంది. అదేమిటంటే, మరి ఈ భూమి ఈ సమస్తము కూడా మరి యెహోవాయే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగేవన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు మంచి జరిగినా లేకపోతే ఏదైనా ఒక ఆపద వచ్చినా కూడా ఆయన ద్వారానే జరుగుతుంది. మరి మనకు కలిగే ఆపదల నుండి బయటపడే మార్గాలు కూడా ఆయన చూపిస్తున్నాడు సోదరులారా. వేరే శక్తి ఏది కూడా లేదు, వేరే దైవం ఏది కూడా లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఒకడు, మరి దైవం ఒక్కడే, ఆ సృష్టి ప్రభువు మాత్రమే సోదరులారా. ఇక్కడ మరి దైవం తెలియజేస్తున్నాడు, నన్ను నమ్ముకుని మీరు పనిచేసినట్లయితే మరి మీపై ఏ శక్తి కూడా ఆధిపత్యాన్ని సాధించలేదు అంటున్నాడు. ఎందుకంటే మనము ఆయనను తప్పించి మరొకరి మీద ఏ విధంగా భారాన్ని పెట్టగలము సోదరులారా? ఆయనకు మించినటువంటి బలవంతుడు కానీ, ఆయనకు మించినటువంటి శక్తిమంతుడు కానీ, ఆయనకు మించినటువంటి ధనవంతుడు కానీ ఈ సృష్టిలో ఉన్నాడా? సమస్త సృష్టి కూడా ఆయనదే కదా. భూమి, దాని నివాసులు, సర్వము, ఈ లోకం అంతా కూడా సమస్తం కూడా ఆయనదే అయినప్పుడు, మనం సంపాదించే సంపదంతా కూడా ఆయనదే అయినప్పుడు, ఆయనకు మించినటువంటి ధనవంతుడు మరి ఎవరుంటారు సోదరులారా? కాబట్టి మన సమస్యలను తీర్చేది ఆయన మాత్రమే. అయితే మనము ఆయన మీద పెట్టవలసిన విధంగా భారాన్ని పెట్టాలి, నమ్మవలసిన విధంగా నమ్మాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో తెలియజేశారు, మీరు దైవాన్ని అడిగినప్పుడు వెంటనే ఆయన మీకు ప్రసాదించేస్తాడు. ఆ ప్రసాదించడం అనేది 3 రూపాలలో ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి మరి ఒక ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, కడగండు కలుగుతున్నాయి. అతను దైవాన్ని ప్రార్థించాడు, ఓ దైవమా, నాకు ఈ కష్టం నుండి తొలగిపోయే మార్గాన్ని చూపించు, నన్ను ఈ కష్టం నుండి బయటకు తీయి అని దైవాన్ని ప్రార్థించాడు సోదరులారా. ఇక్కడ దైవం అంటే మనము కల్పించుకున్న వాళ్ళు ఎంత మాత్రం కాదు. నేను అనేక సందర్భాల్లో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే తప్పును మనము అనాది నుండి కూడా చేస్తూనే ఉన్నాము. కాబట్టి మనము కల్పించుకున్న వాళ్ళు కాదు. సృష్టి ప్రభువుకు 5 గుణగణాలు ఉన్నాయి, వాటి ఆధారంగా మనం కనుక్కోవాలి. ఆయన సృష్టికర్తే ఉంటాడు, చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు, స్వరూపము రూపము ఆయనది ఏది కూడా మనము తెలియదు మనకు. మరి ఆయన లాంటి వాడు, ఆయనతో సమానమైన వాడుగా ఎవరు కూడా ఉండడు. కాబట్టి ఇటువంటి గుణగణాలు గల దైవం మనము ఆయన మీద భారాన్ని పెట్టినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయన నీ ప్రార్థనను 3 రూపాల్లో తీరుస్తాడు. ఒకటేమిటంటే, ఆయన నీ కష్టాన్ని వెంటనే తొలగించవచ్చు, లేకపోతే ఆయన నీవు చేసినటువంటి ప్రార్థనలకు ఫలితము మరణానంతరం ప్రసాదించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇతనికి ఈ విధంగా ఇవ్వడం వలన ఇతనికి నష్టం జరుగుతుంది అని దైవం భావించి ఆ పుణ్యాన్ని మరణం తర్వాత ఇవ్వవచ్చు. లేదా మూడవ
విషయం ఏమిటంటే, ఒకవేళ మనకు పెద్ద ఆపద నుండి మనం తొలగించవచ్చు సోదరులారా. కాబట్టి మనము ఎప్పుడైతే దైవానికి ప్రార్థన చేస్తామో ఆయన ఆ ప్రార్థనను వెంటనే ఆయన అంగీకరిస్తాడు. అయితే ఆ ప్రార్థన వినే రూపం మూడు విధాలుగా ఉంటుంది. వెంటనే తీరవచ్చు, లేకపోతే మరణానంతరమైనా రావచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద బాధ నుండైనా మనం తొలగించవచ్చు. అయితే జరగడం మాత్రము తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే తనను ప్రార్థించే వాళ్లకు కాదు అని చెప్పడము ఆయన మరి అవమానంగా భావిస్తాడు కాబట్టి. సరే సోదరులు, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలైతే చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనం ఆలోచన చేసి మరి మన జీవితంలో వీటిని అనుసరించే విధంగా దైవం అల్లాహ్ అందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.